మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. మిథున రాశి వారి ఫిబ్రవరి నెలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొందరు వ్యక్తుల వల్ల మీ జీవితం నాశనం అయిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతి. మరి మిథున రాశి వారి జీవితాన్ని నాశనం చేయడానికి ఏ వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారో వారి నుండి తప్పించుకోవడానికి మిథున రాశి వారు ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి వారు తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. మిథున రాశి వారు అనవసర విషయముల గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువలన ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రము చిరకాలం ఎవరినీ నమ్మరు. ఈ 2024 ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. గ్రహాల అనుకూలత వల్ల మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. తలపెట్టే పనులలో ఆటంకాలు తగ్గుతాయి. మీ యొక్క సంపాదన మెరుగుపడే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా వృద్ధి చెందడానికి కూడా బాగా కృషి చేయవలసి ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెలలో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు డబ్బు సాయం చేయడానికి ముందు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు కలుక్కపోవచ్చు కానీ బాగుంటుంది. అంటే మీరు ఆశించినంత లాభాలు కలుగవు కానీ మీరు కొంత సంతృప్తి చెందుతారు. ఇంట్లో కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల కోసం, ఆరోగ్యం కోసం కానీ, బంధుమిత్రుల శుభకార్యాల కోసం కానీ డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. ఖర్చు నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీదే. మిథున రాశి వారు ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తూ ఉన్నారో వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. వీరితో మీ సంబంధం క్షీణించే అవకాశం ఉంది. ఎక్కువ లాభాలు ఆశించి అందులోనైనా సరే పెట్టుబడులు పెట్టిన డబ్బును కోల్పోతారు. మిథున రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల స్త్రీలతో గొడవలు తప్పవు. మీతో ఫ్రెండ్షిప్ చేసే స్త్రీలతో, వర్క్ చేసే స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క సోదరులతో అంటే అన్నదమ్ములతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు. మిథున రాశికి చెందిన వ్యక్తులందరూ ఈ నెల బయట స్త్రీలతో, ఇంటిలో సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. వీరి వల్ల మీకు ఆర్థికంగా మరియు జీవితపరంగా నష్టాలు కలుగుతాయి. వీరి వల్ల మీకు మీ కెరియర్ పరంగా వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా అడ్డంకులు కలగవచ్చు. మీరు ఏవైతే కెరియర్ గురించి ప్లాన్లు వేసుకున్నారో ఆ ప్లాన్లకు వీరి వల్ల అడ్డంకులు కలగవచ్చు. సమాజంలో పరువు కూడా పోయే అవకాశం ఉంది. మీ సోదరులతో మీ యొక్క సంబంధం దెబ్బతినవచ్చు. వారు ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. వారిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీ సోదరులు చేసిన తప్పుకు నింద మీపై పడవచ్చు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే పనిపై నిఘా ఉంచండి. అలాగే వృత్తి వ్యాపారాలు చేసే దగ్గర మరియు చదువుకునే ప్రదేశాలలో మీతో క్లోజుగా ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వివాహమైన వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇతర ఆడవారితో చేసే స్నేహం మీ భార్యకు నచ్చకపోవచ్చు. ఇది మీ యొక్క దాంపత్య జీవితంలో గొడవలు తెచ్చిపెడుతుంది. ఈ నెల మిథున రాశికి చెందిన ఆడవారికి బాగానే ఉంది. కేవలం సోదరుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కానీ మగవారికి మాత్రము ఇంట మరియు బయట ఇబ్బందులు తప్పవు. ఆడవారితో జాగ్రత్తగా మేల్కోండి. నోరు జారి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు మీ పార్టీలో ఉన్న స్త్రీలను ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. వీరి వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న మిథున రాశి వ్యక్తులు ఈ నెల మంచి ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు. సమాజంలో గుర్తింపును పొందుకుంటారు. డబ్బును బాగా ఖర్చు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఎప్పటి
ట్యాక్స్ను అప్పుడు చెల్లించుకుంటే సమస్యలు పెద్దగా చెలరేగవు. గవర్నమెంట్ పెట్టిన రూల్స్ను కరెక్ట్గా పాటించండి. మంచి లాభాలు కలుగుతాయి. మీ యొక్క సీనియర్ నాయకులతో మీ సంబంధం బాగుంటుంది. అలాగే ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది. ఉద్యోగంలో మార్పులను చూస్తారు. అందరితో మీ సంబంధం బాగానే ఉంటుంది. వర్క్ను టైంకి కంప్లీట్ చేస్తారు. గొడవలు లేకుండా ఉండడానికి చాలా మంచి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో మిథున రాశి వారు మనస్సు స్థిరత్వం కోల్పోయే అవకాశం ఉంది. నిమిషానికి నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఈ ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరగవచ్చు. జ్ఞానం వృద్ధి చెందుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. విద్యారంగంలో ఉన్న వారికి ఈ నెల బాగుంటుంది. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. దూర బంధువులను కలుసుకుంటారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అయితే ఈ నెలలో మిథున రాశి వారికి కుటుంబ జీవితం మాత్రము ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోవటం వల్ల మీ తల్లిదండ్రులు బాధపడతారు. తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు. వారితో సమయం గడిపే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. వర్కుపై చదువుపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయము గడపలేకపోతారు. ఈ నెలలో అష్టమంలో కుజ శుక్ర గ్రహాలు ఉండటం వల్ల వీటి ప్రభావం వల్ల మనస్థిమితం ఉండదు. పనుల యందు ఆలస్యం కలుగుతుంది. కొన్నిసార్లు పనిపై ఆసక్తి కలగకపోవచ్చు. భూ సంబంధ వ్యవహారాలలో కూడా నష్టాలు కలుగుతాయి. ఆస్తుల విషయాలలో ఎలాంటి నిర్ణయాలు ఈ నెలలో తీసుకోకండి. ఈ నెలలో మీకు శారీరక గాయాలు కూడా కలగవచ్చు. శరీరానికి గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఈ నెలలో మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలలో కూడా అపజయమే కలుగుతుంది. ఈ నెలలో ముఖ్యంగా ఇతరులతో హ్యాపీగా ఉండటం మంచిది కాదు. నష్టాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో అనుకూలమైన తేదీలు 4, 6, 13, 15, 19, 24, 2, 9, 11, 17, 22, 27, 29 తేదీల్లో ఏ కార్యం తలపెట్టకండి. ముఖ్యంగా ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలకు వెళ్ళకండి. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఈ నెల అనుకూలమైన తేదీలలోనే ముఖ్యమైన పనులను ప్రారంభించండి. ఇంకా మీరు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే కుటుంబ పరంగా ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. మంగళవారం హనుమంతుణ్ణి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఫిబ్రవరి నెలలో మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించండి. అలాగే సోదరులతో బయట స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.